హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Prachodayam యూట్యూబ్ ఛానల్. మీరందరూ దేవి నవరాత్రులు అండ్ దసరా చాలా వండర్ఫుల్గా జరుపుకున్నారని అనుకుంటున్నాను. సో లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినట్టుగా మనం ఈరోజు నుంచి ఒక కొత్త ప్లేలిస్ట్ స్టార్ట్ చేయబోతున్నాం మన ఛానల్లో. దాని పేరు ఏంటి అంటే భారతం బియాండ్ బ్రదర్స్. మహాభారతంలో వ్యాస మహర్షి రాసినప్పుడు అందులో ఒక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ రాస్తాడు. అదేంటి అంటే ఇందులో లేనిది ఎక్కడా లేదు, ఎక్కడ ఉన్నదైనా సరే ఇందులో ఉంది అని. అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అన్నప్పుడు, అంటే మన హిస్టారికల్ రెఫరెన్స్ డాక్యుమెంట్ అన్నప్పుడు, సో మనం ఆ డాక్యుమెంట్లో నుంచి లేదా ఆ ఇతిహాస ఎపిక్లో నుంచి ఎప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకున్నా మోస్ట్ ఆఫ్ ద టైం మనం కౌరవులు లేదా పాండవులు అండ్ వీళ్ళిద్దరి మధ్యలో వచ్చే డిస్కషన్స్, వీటి గురించి వాళ్ళ ఫైట్ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తాం. సో ఐఎమ్ సేయింగ్ లైక్ అది రాంగ్ అని కాదు, ఎందుకంటే మహాభారతంలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అలా అంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు సో వీ వాంటెడ్ టు ట్రై దిస్ ప్లేలిస్ట్ విత్ ఎ న్యూ పర్స్పెక్టివ్ అనమాట. అదేంటి అంటే మహాభారతంలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్, వాటి బ్యాక్ అండ్ స్టోరీస్, అపార్ట్ ఫ్రమ్ దిస్ కౌరవ అండ్ పాండవ బ్రదర్హుడ్ వీళ్ళు కాకుండా చాలా స్టోరీస్ ఉన్నాయి. ఆ స్టోరీస్ ఏంటి అని చెప్పి అందులో కొన్ని డిస్కస్ చేయడానికి ఈ ప్లేలిస్ట్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇట్స్ జస్ట్ అ మైన్యూట్ పార్ట్ ఆఫ్ ద హోల్ మహాభారత అపార్ట్ ఫ్రమ్ పాండవస్ అండ్ కౌరవస్. లెట్స్ సీ లైక్ మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మహాభారతంలో తెలుసుకోవాలనిపించినా కూడా దాన్ని ఫర్దర్గా మనం ఇంకా డెప్త్గా డీటెయిల్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో మహాభారతంలో మనం బేసిక్గా చూసుకుంటే అందులో నార్మల్గా అపార్ట్ ఫ్రమ్ బ్రదర్స్ ఉన్న ఇన్ఫర్మేషన్స్లో ఋషుల గురించి, మహర్షుల గురించి, బ్రహ్మ ఋషుల గురించి, అలానే మోస్ట్ ఇంపార్టెంట్ అయిన భగవద్గీత, ఏదైతే మనం బ్రహ్మ విద్యలో భావిస్తామో అలాంటి భగవద్గీత. యాక్చువల్లీ మహాభారతంలో భగవద్గీత ఒక్కటే బ్రహ్మజ్ఞానం కాదు, దేర్ ఆర్ 3 డిఫరెంట్ బ్రహ్మజ్ఞానస్. అంటే బ్రహ్మజ్ఞానాన్ని మనకు అందించడానికి ఇచ్చే 3 డిఫరెంట్ ఉపదేశాలు ఉన్నాయి అనమాట. అవేంటి అంటే, ఒకటి కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన భగవద్గీత, సనత్సు జాతీయుడు ధృతరాష్ట్ర మహారాజుకి ఇచ్చినప్పుడు సనత్సు జాతీయం అన్న పేరుతో, అది డిఫరెంట్ తామసిక గుణం ఉన్న వాళ్ళకి ఎలా యూజ్ అవుతుందని దాన్ని రెఫరెన్స్ తీసుకోవచ్చు. అదే ఒకవేళ మనము సాత్విక గుణం పర్స్పెక్టివ్లో తీసుకుంటే మనకు భీష్ముడు ఇచ్చాడనమాట. భీష్ముడు ధర్మరాజుకి ఎప్పుడైతే తన లాస్ట్ వర్డ్స్ విష్ణు సహస్రనామం రూపంలో ఇచ్చాడో అది కూడా బ్రహ్మ విద్య లాంటిది. సో ఈ 3 బ్రహ్మ విద్యలు మహాభారతంలో మేజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. సో ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడు అపార్ట్ ఫ్రమ్ జస్ట్ డిస్కసింగ్ అబౌట్ బ్రదర్స్ అన్నది ఐ డోంట్ థింక్ దట్స్ లైక్ గివింగ్ మేజర్ ప్రయారిటీ టు ద అదర్ పీపుల్. సో వాళ్ళ గురించి తెలుసుకోవడానికే మా చిన్న ప్రయత్నం. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే ద సీక్రెట్ బిహైండ్ భీష్మస్ బర్త్. భీష్ముడి గురించి అందరికీ తెలుసు అనమాట, బికాస్ హీఈస్ ఎ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఆల్ దీస్ బ్రదర్స్. అండ్ వీళ్ళందరినీ లాస్ట్ వరకు కాపాడడానికి అండ్ యుద్ధాన్ని జరగకుండా ఉండడానికి అండ్ ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు వీళ్ళు కూడా. కానీ ఆ భీష్ముడు పుట్టక ముందు దెర్ ఇస్ అన్ సీక్రెట్ స్టోరీ బిహైండ్ ఇట్. ఆ సీక్రెట్ స్టోరీ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీ అర్థం చేసుకోవడానికి మనం చాలా లాంగ్ బ్యాక్ వెళ్ళాలి. అదేంటి అంటే పూర్వం ఒకనాడు బ్రహ్మలోకం లోపల, సత్యలోకంలో ఒక డిస్కషన్ జరుగుతుంటుంది అనమాట అందరి దేవతలకు, అక్కడ ఉన్న సుప్రీం పీపుల్కి. ఆ టైం పీరియడ్లో అక్కడ ఒక మహారాజు ఉంటాడు అనమాట. అంటే లైక్ వన్స్ ఈజ్ గాన్ ఫ్రమ్ దిస్ వరల్డ్, అతను ఎప్పుడైతే సత్యలోకానికి వెళ్తాడో అక్కడ సత్యలోకంలో వాళ్ళందరి మహర్షులు, ఆడున్న దేవతలతో పాటు ఈ మహారాజు ఉంటాడు. ఆ మహారాజు పేరు ఏంటి అంటే మహాభిషుడు. ఈ మహాభిషుడు అండ్ దెర్ ఈస్ వన్ మోర్ గాడెస్ గంగా దేవి, వీళ్ళిద్దరూ అక్కడ ఉంటారు. ఆ మొత్తం ఆ సభ జరిగే టైం పీరియడ్లో అక్కడ ఒక ఎక్స్ట్రీమ్ విండ్ స్ట్రామ్ వస్తుంది అనమాట. ఆ ఎక్స్ట్రీమ్ విండ్ స్ట్రామ్కి గంగాదేవి మాత, ఆ అమ్మవారి ఈ వస్త్రాలు ఏవైతే ఉంటాయో అవి కొంచెం అస్తవ్యస్తంగా అవుతాయి. అలాంటి సమయంలో మహాభిషుడు ఆ బ్రహ్మ సభ లోపల గంగా మాతని లైక్ నార్మల్గా కాకుండా అందరూ ఆ సమయంలో కళ్ళు మూసుకున్నప్పుడు ఓన్లీ మహావిష్ణుడు మాత్రమే ఇంకొక దృష్టితో అమ్మవారిని చూస్తాడు అనమాట. ఇది తెలిసిన బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే, ఓకే మీ ఇద్దరికి ఈ సభలో ఉండే అర్హత లేదు, బికాస్ యూ స్టిల్ హ్యావ్ కామపూరితమైన కోరికలు కానీ డిజైర్స్ కానీ యూ స్టిల్ హ్యావ్ దెమ్. సో అలాంటప్పుడు ఈ డైమెన్షన్లో కానీ ఈ లోకంలో ఉండడానికి కానీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్. సో మీరు మళ్ళీ భూలోకంకి వెళ్ళండి, అక్కడికి వచ్చి మళ్ళీ మీరు మీకున్న డిజైర్స్ని కానీ వాటిని ఫుల్ఫిల్ చేసుకొని దెన్ యూ కెన్ కమ్ బ్యాక్ అని చెప్పి చెప్తారనమాట. ఆ సమయంలో ఆ మహావిష్ణు మహారాజు బ్రహ్మదేవుని ఒక కోరిక కోరుతాడు.
బ్రహ్మదేవ, నేను ఎన్నో వ్రతాలు, యాగాలు, పుణ్యాలు ఎన్నో చేస్తే ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాను. మళ్ళీ మీరు నన్ను భూలోకానికి పంపిస్తున్నారు, లోవర్ డైమెన్షన్కి పంపిస్తున్నారు. సో నా ఓన్లీ రిక్వెస్ట్ ఏంటి అంటే, నేను వెళ్తాను, కాకపోతే చాయిస్ మాత్రం నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎలా పుట్టాలి అన్న చాయిస్ మాత్రం నాకు ఇవ్వండి అని అడుగుతాను. సరే అని చెప్పి బ్రహ్మదేవుడు తదాస్తు అన్నప్పుడు అతను కోరుకున్నది ఏంటి అంటే, భూమి మీద ప్రతీప మహారాజు అని వన్ ఆఫ్ ద గ్రేట్ రాజు ఉంటాడు ఆ పర్టికులర్ కాంటెంపరీ టైం పీరియడ్లో. సో ఆ ప్రతీప మహారాజుకి నేను కొడుకులా పుట్టాలి అని చెప్పి కోరుకుంటాడు మహావిష్ణుడు. దానికోసం ఆ ప్రతీప మహారాజుకి ఒక కొడుకు వస్తాడు అనమాట. అతను శంతన మహారాజు. ఇప్పుడు ఇక్కడ స్టోరీ ఎగ్జాక్ట్లీ కట్ చేసి గంగామాత స్టోరీ, లైక్ ఎలా అయితే మహావిష్ణుడు శంతన మహారాజులో వచ్చాడో అలానే మనం గంగామాత భూమికి రాకముందు స్టోరీ ఏం జరిగిందో కూడా అర్థం చేసుకుందాం. సో గంగామాత కూడా భూమిలో మళ్ళీ పుట్టమని చెప్పారు కాబట్టి ఆ టైం పీరియడ్లో తను బ్రహ్మలోకం నుంచి కిందికి వచ్చేటప్పుడు తనకు అష్టవసువులు కనిపిస్తారు. సో మనకు దేవతల్లో మనం మోస్ట్ ఇంపార్టెంట్లీ డిస్కస్ చేసేది 12 రుద్రులు, 12 ఆదిత్యులు, 11 రుద్రులు అండ్ 8 వసువులు, 2 ప్రజాపతులు, వాళ్ళని డిస్కస్ చేస్తాం. సో ఈ మొత్తం డిస్కషన్లో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎప్పుడు చెప్పినా కూడా వసువుల్లో ఒక మేజర్ ఇంపార్టెన్స్ ఉందన్నమాట. అదేంటంటే ఒకసారి ఈ అష్టవసువులు ఒక టైం పీరియడ్లో ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళ డైమెన్షన్లో, ఆ ట్రావెలింగ్ టైం పీరియడ్లో వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఒక గోవు ఉంటుంది అనమాట. దాని పేరు నందిని. ఈ నందిని అనే గోవుని చూసి ఆ వశిష్ఠ ఆశ్రమం దగ్గర ఆ అష్టవసువుల్లో ఒక వసువు ప్రవాస, ఆ వసువు ఒక వాళ్ళ వైఫ్ ఏమంటుందంటే, ఈ గోవుకి ఎక్స్ట్రీమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఈ గోవు నుంచి వచ్చిన మిల్క్ కానీ ఈ గోవు నుంచి వచ్చిన బై ప్రోడక్ట్స్ నుంచి కానీ హైలీ మెడికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, నాకు తెలిసిన వన్ ఆఫ్ మై ఫ్రెండ్కి ఇవి యూజ్ అవుతాయి, కానీ ప్రస్తుతం ఇప్పుడు అడగడానికి అక్కడ వశిష్ఠ మహారాజు ఆశ్రమంలో లేరు. సో మనం దీన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి నా ఫ్రెండ్కి యూజ్ చేద్దామని చెప్పి తను వాళ్ళ హస్బెండ్ అయిన ప్రభాస ఆర్ దియు, అతనికి 2 పేర్లు ఉన్నాయి. సో అతను రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. అప్పటికే అతను చెప్తాడు, సో మహర్షి లేని టైం పీరియడ్లో వీ కాంట్ టేక్ ఇట్, వాళ్ళ పర్మిషన్ లేకుండా అని చెప్పి. కానీ తను ఇంపార్టెన్స్ ఆఫ్ వాళ్ళ ఫ్రెండ్ గురించి దాని గురించి మల్టిపుల్ టైమ్స్ చెప్పడం ద్వారా సరే అని చెప్పి అతను మిగతా వసువులందరినీ ఒప్పించి అష్టవసువులందరూ కలిసి ఈ నందిని అనే గోవుని దొంగతనం చేస్తారనమాట. దే విల్ స్టీల్ ఇట్. ఎప్పుడైతే వీళ్ళు తీసుకొని వెళ్ళిపోతారో ఆ టైం పీరియడ్లో వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వస్తారు. వశిష్ఠ మహర్షి వచ్చి చూసి, ఓకే ఆశ్రమంలో నందిని లేదని అతనికి ఆటోమేటిక్ తెలుస్తుంది, ఎందుకంటే తను రెగ్యులర్లీ వచ్చినప్పుడే గోసేవ కానీ ఇవి కానీ చేస్తారు కదా ఋషులు. సో ఆ టైం పీరియడ్లో అతనికి తెలుస్తుంది అనమాట ఆశ్రమంలో నందిని లేదు అని. సో ఆ నందిని గోవు ఎక్కడికి వెళ్ళింది అని తన దివ్య దృష్టితో చూస్తే ఈ సీక్వెన్స్ అంతా అర్థమవుతుంది, అష్టవసువులు దొంగతనం చేశారు అని చెప్పి. సో తన పర్మిషన్ లేకుండా ఒక గాడ్లీ డైమెన్షన్ బ్రహ్మదేవుడు వరంగా ఇచ్చిన నందిని దొంగతనం చేసినందుకు అతని అష్టవసుల్ని శపిస్తాడనమాట. మీ అందరూ యూ హ్యావ్ డన్ ఏ మిస్టేక్, ఈ మిస్టేక్కి ఒక కాన్సిక్వెన్స్ వస్తుంది, ఆ కాన్సిక్వెన్స్ని కర్మలా అనుభవించాలి. కానీ కర్మ అనుభవించాలంటే రావాల్సిన డైమెన్షన్ భూమి మీదకి. సో మీరందరూ భూమి మీద పుట్టండి అని చెప్పి శపిస్తాడు అనమాట. అప్పుడు ఈ అష్టవసువులు కలిసి మళ్ళీ వశిష్ఠ మహర్షి దగ్గరకు వచ్చి ఏమంటారంటే, మహర్షి తప్పు మెయిన్లీ ప్రభాసుడు చేశాడు, మేమందరూ జస్ట్ అతను ఒక మంచి కార్యక్రమానికి వెళ్తున్నాడు కదా అని చెప్పి హెల్ప్ చేయడానికి ట్రై చేశాం, కాకపోతే మేము చేసిన తప్పును మేము అంగీకరిస్తున్నాం, సో కైండ్లీ ట్రై టు రెడ్యూస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పి అడుగుతారు అనమాట. సో ఈ ఎఫెక్ట్ని తక్కువ చేయడానికి అప్పుడు వశిష్ఠ మహర్షి ఏం చెప్తారంటే, సరే మీ తప్పును మీరు తెలుసుకొని మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి విల్ డూ వన్ థింగ్, ఈ మొత్తం మీ 8 మంది భూమి మీద పుడతారు, కాకపోతే మిగతా 7 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మేజర్ ఫాల్ట్ మీది లేదు కాబట్టి మీరు పుట్టిన వెంబడే మళ్ళీ తిరిగి వచ్చేస్తారు ఈ లోకానికి. కానీ ఎవరైతే మెయిన్ పర్సన్ ఆ దియు అని ప్రభాస్ కానీ ఉన్నాడో అతనే మెయిన్ ప్రాబ్లం చేశాడు కాబట్టి, మెయిన్ మిస్టేక్కి కారణమయ్యాడు కాబట్టి అతను తన ఫుల్ లెంత్ మొత్తం భూమి మీద గడపాల్సి వస్తుంది అని చెప్పి అడుగుతాడు. ఆ టైం పీరియడ్లో ప్రభాసుడు వశిష్ఠ మహర్షిని అడుగుతారు, నేను సరే అనుభవిస్తాను, కాకపోతే నా ఓన్లీ రిక్వెస్ట్ ఏంటి అంటే, ఈ భూమి మీద జనరల్గా పుట్టిన ప్రతి ఒక్కరూ మళ్ళీ పెళ్ళి పిల్లలు ఈ సీక్వెన్స్ అంతా వెళ్ళాలి. సో ఇంత సంసార సాగరాన్ని వెళ్ళే బదులు నేను జస్ట్ కామ్గా పుట్టి ఒక నార్మల్ బ్యాచులర్లో ఉండిపోయి మళ్ళీ తిరిగి వచ్చేటట్టు నాకు అనుగ్రహించండి. దానికి వశిష్ఠ మహర్షి ఓకే అంటారండి. సో అప్పుడు ఎవరైతే ఈ అష్టవసులు ఉన్నారో వీళ్ళు ఎవరి దగ్గర పుట్టాలి, ప్రతి మహాపురుషుడు పుట్టడానికి దే విల్ చూజ్ ఎ పర్ఫెక్ట్ క్లాన్, పర్ఫెక్ట్ లీనియేజ్ కదా. ఓకే ఇక్కడ పుడితే ఈ వంశంలో నుంచి మనకి ఈ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి ఫ్యూచర్లో, దీని ద్వారా మనం చేయాల్సినటువంటి టాస్క్స్ కంప్లీట్ చేయొచ్చు అని.
అలా చూస్ చేసుకోవడానికి వాళ్ళు వచ్చే టైం పీరియడ్లో ఎగ్జాక్ట్ సీక్వెన్స్ చూసుకుంటే ఇక్కడ అష్టవసువులు, ఇక్కడ గంగామాత ఇద్దరు వస్తున్నారు భూమి మీద పుట్టడానికి. అప్పుడు ఈ అష్టవసువులు గంగామాతను అడుగుతారు అనమాట, అమ్మ మాకు ఇట్లా శాపం వచ్చింది, మేము భూమి మీద పుడదాం అనుకుంటున్నాం, నీకంటే ఉత్తమరాలు ఎవరు లేరు, యు ఆర్ ద మోస్ట్ ఎలీట్ పర్సన్, సో నీకు మేము పిల్లల్లా పుడతాం. ఆ పుట్టిన తర్వాత మమ్మల్ని యాజ్ ఇట్ ఈస్ పుట్టిన 7 మెంబర్స్ని పంపించేసే మళ్ళీ రిటర్న్, కానీ 8th పర్సన్ ఎవరు ఉంటారో ఆ 8th పర్సన్ మాత్రం లాంగర్ టైం పీరియడ్ భూమి మీద ఉంటాడు అని. అందుకోసం ఎప్పుడైతే గంగామాత ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేసిన మహాభీషుడు శంతన మహారాజులో పుడతాడు. ఆ శంతన మహారాజు అండ్ గంగామాత ఇద్దరు కాంబినేషన్లో పుట్టినప్పుడు అక్కడ నుంచి భీష్ముడు వస్తుంది అనమాట. ఇక్కడ ఇంకొక చిన్న ట్విస్ట్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమి మీదకి వచ్చిన వెంబడే ప్రతిప మహారాజు అంటే ద ఫాదర్ ఆఫ్ శంతన మహారాజు ఒకరోజు అడవిలో తపస్సు చేస్తుంటాడు. ఆ తపస్సు చేసే టైం పీరియడ్లో గంగామాత అక్కడికి వెళ్ళి తన రైట్ సైడ్ ల్యాప్ మీద కూర్చుంటుంది అనమాట. కూర్చొని ఏం చెప్తుందంటే, ఐ వాంట్ టు మ్యారీ యూ అని చెప్పి ఒక ప్రపోజల్ పెడతాడు. అప్పుడు ప్రతిప మహారాజు ఏమంటారంటే, అమ్మ లైక్ డాటర్ లేదా ఏమంటారు డాటర్ ఇన్ లా ఇలాంటి వాళ్ళు హూ ఆర్ సిమిలర్ లైక్ డాటర్, అలాంటి వాళ్ళు మాత్రమే రైట్ సైడ్ ఉండాలి. సో నువ్వు అడిగిన కోరికకి నువ్వు చేసిన పనికి ఇట్ డజంట్ మ్యాచ్ టుగెదర్. సో నువ్వు నాకు కోడలు లాంటి దానివి, కావాలంటే ఏం చేస్తా అంటే నాకు కొడుకు పుడితే ఆ కొడుకుని నేను నీకు హస్బెండ్గా ఇస్తాను, బట్ ఐ కాంట్ ఎగ్జాక్ట్లీ బికమ్ హస్బెండ్ టు యూ, నువ్వు నాకు కూతురు లాంటి దానివి అని చెప్తాడు అనమాట. ఇదే క్వశ్చన్ని తన తర్వాత ఏం చేస్తాడంటే ప్రతిభ మహారాజు వాళ్ళ కొడుకుకి చెప్తాడు, శంతన మహారాజు, నువ్వు ఏదన్నా ఒక రోజు అడవిలోకి వెళ్ళినప్పుడు నీకు ఒక మోస్ట్ బ్యూటిఫుల్ అమ్మాయి ఎక్కడ ఉంటుంది, ఆ అమ్మాయి వచ్చి చెప్తుంది అనమాట, నేను అమ్మాయికి ఆల్రెడీ ప్రామిస్ చేశాను, సో నా కొడుకుని నీకు మ్యారేజ్ చేస్తా అని చెప్పి. సో తను వచ్చి నేను కలిసినప్పుడు మ్యారేజ్ ప్రపోజల్ పెడితే నో చెప్పకు అని చెప్పి. ఆ రీజన్ ద్వారా ఎప్పుడైతే శంతన మహారాజు అడవులోకి వెళ్తాడో ఆ శంతన మహారాజుకి యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ గంగామాత కనిపించినప్పుడు హీ విల్ బి సో ఇంప్రెస్డ్ విత్ హర్ బ్యూటీ. అదే టైం పీరియడ్లో గంగామాత ప్రీవియస్లీ ప్రతిభ మహారాజు వరం ఇచ్చాడు కాబట్టి అతను అడిగినప్పుడే శంతన మహారాజు ఓకే అంటాడు. వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటారు. ఈ మ్యారేజ్ చేసుకున్నప్పుడు అమ్మవారు పెట్టిన మెయిన్ కండిషన్ ఏంటి అంటే, మ్యారేజ్ తర్వాత నేను ఏం చేసినా ఏం మాట్లాడినా ఎలాంటి దానికి నువ్వు నో చెప్పొద్దు, క్వశ్చన్ చేయకూడదు. ద మూమెంట్ యూ క్వశ్చన్ నన్ను ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తావో నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతా అని చెప్పి. అందుకారణంగా పుట్టిన ప్రతి కొడుకుని తీసుకెళ్ళి అమ్మవారు గంగా నదిలో పడేస్తుంటుంది. బికాజ్ అష్టవసులకు వరం ఇచ్చింది, మీరు పుట్టినప్పుడే మళ్ళీ రిటర్న్ పంపించేస్తారు. 7 మెంబర్స్ వెళ్ళిపోయిన తర్వాత ఆ 7 మెంబర్స్ అప్పుడు వరకు మ్యాక్సిమం ఏమీ కోరుకోడు, నాట్ ఈవెన్ క్వశ్చన్ కూడా చేయడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు. బట్ 8th పర్సన్ ఎప్పుడైతే భీష్ముడు పుట్టాడో భీష్ముడిని కూడా వేద్దామని తీసుకెళ్తుంటే క్వశ్చన్ చేస్తాడు, ఎందుకు ఇలా చేస్తున్నావు, నా రాజ్యానికి నాకు ఒక లీనియేజ్ కావాలి, నాకు ఒక కొడుకు కావాలి, ఎందుకు ఇలా చేస్తున్నావు. అప్పుడు అమ్మవారు అంటారు, నువ్వు ఏ మూమెంట్ అయితే నన్ను క్వశ్చన్ చేసావో ఆ మూమెంట్ వెళ్ళిపోతా అని చెప్పాను, కానీ దాని బ్యాక్ అండ్ స్టోరీ ఇది ఉంది అని చెప్పి దాని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నేనే ఇతన్ని పెంచుతా అని చెప్పి తీసుకెళ్తుంది అనమాట. అలా గంగామాత తీసుకెళ్ళిన తర్వాత తను పెంచడం స్టార్ట్ చేస్తుంది. ఆ పెంచేటప్పుడు భీష్ముడికి చాలా గొప్ప గురువులు ఉన్నారు. ఎలా అయితే మనం పాండవుల కౌరవులకు మోస్ట్లీ ద్రోణాచార్యుడు కృపాచార్యుడు గురువులు ఉన్నారని డిస్కస్ చేస్తామో, భీష్ముడికి ఎక్స్ట్రీమ్ గురువులు ఉన్నారు. విద్య నేర్పించడానికి పరశురాముడి దగ్గరికి వెళ్ళారు. అదే ఒకవేళ లైక్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ అని డిస్కస్ చేసి తెలుసుకోవడానికి అలాంటి విషయాలు చెప్పడానికి బృహస్పతి దగ్గరికి వెళ్ళారు, ద గురువు ఆఫ్ గాడ్స్, అతని దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నారు. శుక్రాచార్య దగ్గర నేర్చుకున్నారు, ద గురు ఆఫ్ ఆల్ ద డెవిల్స్, శుక్రాచార్యుల దగ్గర నేర్చుకున్నారు. సో పరశురాముడు శుక్రాచార్యుడు బృహస్పతి అండ్ ఇలా మల్టిపుల్ డైమెన్షన్స్లో డిఫరెంట్ పీపుల్స్తో అన్ని విద్యలు నేర్చుకున్న ఏకైక పర్సన్ భీష్ముడికి ఉన్నంత స్కిల్ సెట్ కానీ నాలెడ్జ్ కానీ మొత్తం మహాభారతంలో ఇటు సైడ్ ఫ్యామిలీలో అటు సైడ్ ఫ్యామిలీలో అపార్ట్ ఫ్రమ్ కృష్ణుని పక్కన పెడితే మిగతా ఎవరిని డిస్కస్ చేసినా కూడా ఆ లెవెల్ ఆఫ్ క్యాలిబర్ ఉన్న పర్సన్ ఎవరు కనిపించరు. అందుకే భీష్ముడు వెళ్ళిపోయే ముందు లాస్ట్ బ్రెత్ తను మాట్లాడిన లాస్ట్ మాటలు కూడా ఈ రోజుకి ప్రతి టెంపుల్లో ప్రతి ఒక్కరూ భగవంతుని ఉపాసన చేయడానికి యూజ్ చేసే వర్డ్స్ అవే విష్ణు సహస్రనామం. అదొక బ్రహ్మ విద్య. తన ఊపిరి వదిలేటప్పుడు ఇచ్చిన లాస్ట్ వర్డ్స్ కూడా ఆ లెవెల్లో ఇచ్చాడు అనమాట. అండ్ ధర్మరాజుకి రాజ విద్యలు నేర్పించాడు, ఏమంటారు ఇంకా రాజధర్మాలు, కథలు. అసలు భీష్ముడు చేసిన కాంట్రిబ్యూషన్ మహాభారతంలో ఎవరు చేయరు. అంత ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి అతని లైఫ్. సో ఈ స్టోరీలో నాకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మన డే టు డే లైఫ్లో ఏమి యూజ్ అవుతుంది అనిపించింది అంటే, కాంప్లెక్స్ థింగ్స్ తీసుకోకుండా సింపుల్ థింగ్స్ అర్థం చేసుకుంటే
ఎప్పుడైనా మనము ఉన్న ప్లేస్ బట్టి మన బిహేవియర్ అనేది డిపెండ్ అయి ఉండాలి. సో మహావిష్ణువుడు అంత పెద్ద మహారాజు అయ్యుండి కూడా వెన్ ఇట్ కమ్స్ టు బ్రహ్మసభ, ఓకే దైవ కారణంగానే జరిగింది, బట్ మనం నార్మల్ లైఫ్లో అప్లై చేసుకోవడానికి. సో ఎప్పుడైతే నువ్వు అలాంటి సభలో ఉండి, అలాంటి టీంలో కానీ అలాంటి ప్లేస్లో కానీ ఉండి, వెన్ యూ ట్రై టు బిహేవ్ అదర్ దెన్ లైక్ ఆ స్టేజ్కున్న డెకోరంలో కాకుండా నువ్వు అపార్ట్ ఫ్రమ్ దట్ నీ బిహేవియర్ మారితే, యూ నీడ్ టు వాట్ యు సే, ఆ కాన్సిక్వెన్సెస్ని నువ్వు భరించాలి. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. సో మోస్ట్లీ వాటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేసి, మనం ఎక్కడున్నాం, ఆ ప్లేస్ ఏంటి, దాని టైం ఏంటి, దాని బిహేవియర్ ఏంటి, అక్కడ ఎలా ఉండాలి, అంతవరకు ఉండడానికి ట్రై చేస్తే దట్స్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ అని నాకు ఇందులోంచి ఒక పాయింట్లో తీసుకోవాలని అనిపించింది. అండ్ ఇది కాకుండా ఇంకొకటి ఏంటి అంటే, ఎంత స్కిల్ సెట్ ఉన్నా కూడా మిగతా వాళ్ళందరూ విర్రవీగినట్టుగా ఎప్పుడు భీష్ముడు విర్రవీగలేదు. నాకు అంటే అవును నేను అతని దగ్గర అది నేర్చుకున్నాను, ఇతని దగ్గర ఇది నేర్చుకున్నాను, నేను ఒక గ్రేట్ పర్సన్ని, నన్ను కొట్టేవాడు ఇక్కడ ఎవ్వరు లేరు, ఐఎమ్ ద ఆసమ్ పర్సన్, ఇలాంటి డైలాగ్స్ ఎప్పుడు భీష్ముడి నోటి నుంచి రావు. భీష్ముడికి తెలుసు తన దగ్గర ఉన్న టాలెంట్ ఏంటి, తను ఎవరెవరి దగ్గర నేర్చుకున్నాడు, తను ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు, ద గ్రేట్ 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 గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఆల్ ద పీపుల్ అని అతను తెలుసు. బట్ హీ నెవర్ షోస్ ఆఫ్. అది మేజర్ స్కిల్ ఆఫ్ భీష్మ అనమాట. వెన్ యూ హ్యావ్ ద రియల్ స్కిల్ సెట్, ఆ పర్సన్ మాట్లాడాల్సిన అవసరం లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. సో నువ్వు షో ఆఫ్ చేస్తున్నావు అంటే ఓకే, దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ దేర్ అని అర్థం చేసుకోవాలి. సో ఈ వండర్ఫుల్ స్టోరీని మీ అందరితో డిస్కస్ చేసుకోవాలనిపించింది. సో నెక్స్ట్ ఎపిసోడ్ మన ప్లేలిస్ట్ భారతం బియాండ్ బ్రదర్స్లో ఇంకొక ఫెంటాస్టిక్ క్యారెక్టర్ అండ్ అతని లైఫ్లో ఉన్న ట్విస్ట్ అండ్ టర్న్స్, అవి ఈ మహాభారతం స్టోరీకి ఎలా లింక్ అయ్యాయో తెలుసుకుందాం. అండ్ భీష్ముడి లైఫ్లో మీరు ఇంకేమన్నా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. విల్ డెఫినెట్లీ మేక్ వన్ మోర్ ఎపిసోడ్ ఆన్ భీష్మ. థ్యాంక్ యూ. అప్పటిదాకా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ ఛానల్ని రికమెండ్ చేయండి అండ్ ఫార్వర్డ్ చేయండి.